తెలంగాణలో హింసా రాజకీయాల్ని ప్రోత్సహిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. స్వయాన సీఎం రేవంత్ రెడ్డి హింసను ప్రేరేపిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యల్ని తిప్పికొట్టిన మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ హయాంలోనే తన నియోజకవర్గంలో జంట హత్యలు జరిగాయని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా పోలీసుల్ని దూషిస్తున్నారని మండిపడ్డారు. మా హయాంలోనేమో బ్రహ్మాండంగా మరి ఆనాడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండే అధ్యక్ష. ఇక ఈ రోజు ఆ పరిస్థితి లేదు అధ్యక్ష. చాలా విచిత్రమైన పరిస్థితి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారే స్వయంగా పిలుపునిస్తున్నారు అధ్యక్ష, మా జెండా గద్దెలు కూల్చమని. ఆయనే హోంమంత్రి, అట్లా పిలిపియొచ్చా? ఆయనే హింసను ప్రోత్సహించవచ్చా అధ్యక్ష? ఈ రకమైన పరిస్థితి, ఈ రకమైన పిలుపు ముఖ్యమంత్రి గారు ఇస్తే ఏం విలువ ఉంటుంది అధ్యక్ష రాష్ట్రానికి? ఇట్లాంటి కల్చర్ ఎప్పుడు లేదు అధ్యక్ష. మా నాయకుల మీద దాడులు చేస్తున్నారు. ఖాకీ బుక్కు అంటారు అధ్యక్ష ఇక్కడ కూర్చున్న పెద్దలు. కానీ మరి ఖాకీ బుక్కు మీరు మీ నాయకులు బట్టలు కూడా తీసుకొడతామన్నా కేసులు కావు. కానీ మేమేమనకపోయినా మా మల్లారెడ్డి గారు ఏమలే పాపం అమాయకుడు ఆయన మీద కూడా కేసులు పెట్టినారు అధ్యక్ష. ఫ్యాక్షన్ సంస్కృతికి హింసా రాజకీయాన్ని తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. దయచేసి కొత్తగా వద్దు ఈ సంస్కృతి అంటున్నాం. కేటీఆర్ గారు ఒకవేళ వారి దగ్గర సబ్జెక్ట్ లేకుండా ఉంటే, సబ్జెక్ట్ అయిపోయింది అని అనుకుంటే ఓకే సార్. ఏమని అంటే మంత్రుల మీద మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. దేనికైనా మీరు నిరూపించుకునే కార్యక్రమం చేసిరా? ఏం మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష? ఈరోజు సార్ నేను అధ్యక్ష ఒక మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. వారి హయాంలో జంట హత్యలు జరిగిన అధ్యక్ష నా నియోజకవర్గంలో వారి మండల టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఎవరి నాయకత్వంలో ఆ రోజు మర్డర్లు జరిగినా ఈ రోజు వరకు కూడా తెలియటం లేదు అధ్యక్ష. సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ రోజు మేము కాదు చెప్పేది, వారా మాట్లాడేది అధ్యక్ష. శ్రీరామ నీతులు చెప్తా ఉన్నారు అధ్యక్ష. వారు ఈ రోజు వారు కానీ వారి నాయకులు కానీ సిఐలు పట్టుకొని ఎస్ఐలను పట్టుకొని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా సింగులర్ టెన్స్ లో మాట్లాడింది కూడా అంతా మర్చిపోయి మాట్లాడతారు అధ్యక్ష.